समाचारे परमेश्वरी वासराफिकी सरस्वती नमोस्तुते। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म नमस्ते रामचन्द्राय नमस्ते रघुवीरे नमस्ते वरदेन्द्राय नमस्ते नित्यहारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रामाय नाथाय सीताय भवे नमः। राजा रामचंद्र भगवान की నిన్న రాత్రి సాయంకాలం కూడా రామజన్మ విషయము రాముని విశేషము రామకథా ప్రవచనము కాండలుగా చెప్పుకున్నాం. నిన్న రాత్రి సమాప్తి అయ్యింది. ఈరోజు రాముడి యొక్క జన్మ మీరెంత బాగా వింటే అంత బాగా పుణ్యం వస్తుంది. దర్శనంతో ఎంత పుణ్యం వస్తుందో ఆ యొక్క శ్రవణంతో కూడా అంతే పుణ్యం వస్తుంది. ఈ ప్రవచనం ద్వారా మీరు తెలుసుకోండి. మీరెవరు ఎక్కడ ఎలా ఉన్నారో అలాగే దృష్టి మాత్రం రాముడి మీద పెట్టండి, శ్రవణం మాత్రం ప్రవచనం మీద పెట్టండి. ఖచ్చితంగా రాముడికి కూడా మీకు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క రాముడిని విశేషంగా మనం కొలవాలి, ఆరాధించాలి. ఎందుకంటే రాముడు మన లోక కళ్యాణం కోసం మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చాడు అని వాల్మీకి రామాయణం చెబుతుంది. వాల్మీకి ఆది కవి, ఇది ఆది కావ్యము. కాబట్టి ప్రథమైనటువంటి ఈ రామకథ వింటే మనకు అన్నీ కూడా శుభాలు జరుగుతాయని వాల్మీకి రామ చెప్పడం జరిగింది. కాబట్టి అసలు రామ జన్మ ఎందుకు జరగాలి, రాముడు ఎందుకు రావాలి, రాముడు రావడం వల్ల లోకానికి ఉపయోగం ఏమిటి, కళ్యాణరావుడు రాముడు అన్నాడే ఆ రాముడి కోసం ఇంతమంది ఎందుకు చూస్తున్నారే, ఎందుకోసం ఆ రాముడి వల్ల ఏం ఉపయోగం జరుగుతుందన్న విషయాన్ని వాల్మీకి ఎలా చెప్పాడో అలా చెప్పే ప్రయత్నం చేస్తాను. రాముడు వస్తున్నాడు, రాముడు వచ్చాడు, రాముడు మనవాడు. కాబట్టి ఆ రాముడిని మనమందరం కూడా సగౌరవంగా మర్యాదపూర్వకంగా, ఎందుకంటే ఆయన మర్యాద పురుషోత్తముడు కాబట్టి ఆయన్ని మనం గౌరవించడం పూజించడం వల్ల మనలో మంచి గుణం వస్తుంది. కాబట్టి ఆ గుణాన్ని గుణాభిరాముడుగా మనమందరం కూడా హుషారుగా ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క రామకథను స్పష్టంగా వినే ప్రయత్నం చేయండి. రాజా రామచంద్ర భగవానికి గుర్తుపెట్టుకోండి. రాముడు అనుకుంటూ ఉన్నప్పుడు రామచంద్రుల వారి గురించి గొప్పగా అనుష్ఠానము, పూజ, జపము, యజ్ఞము, యాగము తప్పుగా ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా కార్యక్రమాన్ని, అంటే రాముడు రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రాముడు ఎప్పుడు ఎలా రావాలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా. అందుకనే ఒకప్పుడు భూమాతకి బాగా దుఃఖం కలిగిందట. ఎందుకంటే భూమాత అన్నింటినీ సహిస్తుంది. భూమాతకి ఓర్పెక్కువ అంటాం కదా, అలా అన్నింటినీ సహిస్తుంది. భూమాత మీద పర్వతాలు, నదులు, ఎన్నో పెద్ద విషయాలు, జనము బాగా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అమ్మ భయపడకుండా, బాధపడకుండా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సహించుకుంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే రావణుడు భూమి మీదకి వచ్చి నడుస్తాడో అప్పుడు మాత్రం ఆ భూమి కంపిస్తున్నారు. అంటే రావణుడు భూమి మీదకి వస్తే ఆ భూమి కూడా కంపించి భయపడి బాధపడి చాలా కాలం సహించి ఆ తర్వాత ఆ యొక్క విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువుకి నమస్కరించి, విష్ణుదేవా ఏమిటి విషయం, నాకు ఆ రావణుడు అంటే భయం వేస్తుంది, నాకు రావణుడు అంటే భయం వేస్తుంది, ఆయన పాదం నా మీద వేయంగానే నేను కంపించిపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి ఇలాంటి వాడు ఉంటే నేను ఇంకా ఎక్కువ కాలం ఉండలేను. భూమాత అర్థిస్తే శ్రీ మహావిష్ణుడు ఆ యొక్క సముద్రంలో శాంతాకారం, విజయం, భద్రాభం, శ్రేషం, విశ్వాధారం, గణసదేహం అన్నట్టు అలా కూర్చొని ఉన్నారు. ఆయనకి నమస్కరించి ఇలా చెప్తే అప్పుడు విష్ణు అన్నాడు, ఇంకొంచెం ఓపిక పట్టు, ఆయనకి నేను 7వ అవతారంలో వచ్చి ఖచ్చితంగా రామావతారంలో వచ్చిన తర్వాత ఆ రావుడికి వధిస్తాను, అప్పటిదాకా నువ్వు వేచి ఉండాల్సిందే. అంటే అప్పటి వరకు మనమందరం కూడా ఎంతమంది అయితే భూమి మీద ఉన్నారో అంతమంది దానము, యజ్ఞము, జపము, అనుష్ఠానం చేయడం వల్ల భూమాతకి ఒక శక్తి వచ్చి ఆ శక్తి ద్వారా ఆ భూమి అప్పటిదాకా అందరినీ సహించుతుంది. అందుకనే భూమాతకి శక్తి ఉంది, సహిస్తుంది, సహించింది కానీ ఇంకా సహనం అయిపోతుంది. సహనం అయిపోతున్న సమయంలో ఎలా జరిగింది అంటే రాముడు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక 3 కారణాలు మీకు గొప్పగా చెప్తాను.
సనత్ కుమారుల వారు ఎప్పుడైతే ఆ యొక్క విష్ణువు దగ్గరికి వెళ్తున్నారో భూమాత వెళ్ళిపోయింది, సనత్ కుమారుల వారు వచ్చారు. వస్తే అక్కడ ఇద్దరు జయ విజయని ఇద్దరు ఉంటారు. ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. ఆ ద్వారపాలకులు ఈ యొక్క సనత్ కుమారుల్ని ఆపేస్తున్నారు. ఆపేసి శ్రీ మహావిష్ణువు దగ్గర ఇప్పుడే భూమాత వచ్చి వెళ్ళింది, మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి మీరు లోపలికి వెళ్ళకూడదు అంటే బాగా వినండి. వాళ్ళు లోపలికి వెళ్తారంటే వీళ్ళు వద్దంటే యుద్ధం కాదు, ఎందుకు వెళ్ళకూడదో వీళ్ళు ఎందుకు వెళ్ళాలో అన్న విషయం తెలిసి ఉండాలి. ఈ విషయం తెలుసుకోవడం కోసమే రామకథ ప్రవచనం. కాబట్టి రామకథలో ప్రతి వారి అడుగు ధర్మమే, ప్రతి మాట ధర్మమే. కాబట్టి ధర్మంలో ఉన్నటువంటి మాటలు మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు సరుకుమారు అంటారు, మీరు లోపలికి పోవడం చదువుతారు, ఎందుకంటే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే సనత్ కుమారులు అన్నారు, కాదు నేను లోక కళ్యాణం కోసం వచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలని వాదిస్తున్నారు. అంటే చూడండి, ఒక సేవకుడై ఉండి కూడా సనత్ కుమారులు వారు వస్తే లోపలికి వెళ్ళి మహావిష్ణువు యొక్క ఆజ్ఞ తీసుకోకుండా ఆయన సమాచారం ఇవ్వకుండా వాళ్ళు ఆపేస్తున్నారు కాబట్టి వాళ్ళు శిక్ష అర్హులు. చూడండి, శిక్ష ఎవరి వల్ల అర్హత వస్తుందో చూడండి. అలాంటి శిక్ష అర్హులు ఎవరైతే సనత్ కుమారులు వచ్చే పక్షంలో కూడా అడగకుండా ఆపేసినందుకు శిక్ష అర్హులు అవుతున్నారు. అందుకనే ఎవరు పని ఎలా చేయాలో, ఎంతవరకు చేయాలో, ఎంత సామర్థ్యము, ఎంత శక్తి, ఎంత పాత్రత ఉందో అక్కడ వరకు ఆపేశాలి. పాత్ర లేకుండా, సమర్థత లేకుండా ఆపకూడదు. అలా కార్యం చేశారు కాబట్టి సనత్ కుమారులకు కోపం వచ్చి శపిస్తున్నారు. ఏమని? మీరు ఖచ్చితంగా నాలాంటి బ్రాహ్మణ్ణి ఆపుతున్నారు కాబట్టి విష్ణుతో కలవడానికి, అది కూడా లోక కళ్యాణం దాగి ఉంటే వేయలేదు కాబట్టి మీరు రాక్షసులు అయిపోతారు. చూడండి, రాక్షస శాపం వచ్చేసింది. ఎవరికి? జయుడికి, విజయుడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు బాధపడి ఏమంటున్నారంటే, అయ్యో మేము మా కర్తవ్యం నిర్వర్తిస్తుంటే ఈయన నాకు శపిస్తున్నా అని చెప్పేసి మహావిష్ణువుని తెచ్చి నమస్కరిస్తే అప్పుడు మహావిష్ణువు అన్నాడు, వాళ్ళు శపించారు అంటే శాపం, ఆ శాపానికి ఇంకా తిరుగులేదు కాబట్టి మీకు ఖచ్చితంగా నష్టం, కష్టం, శిక్ష ఉండాల్సిందే. అంటే అప్పుడు అంటున్నాడు, మీరే చెప్పండి స్వామి, మేమైతే మా కార్యం చేశాం, కానీ కార్యంలో కూడా ఎన్ని విఘ్నాలు ఉంటాయంటే ఇంకా క్షమించండి, కానీ మీ పాదసేవ మాత్రం కావాలి, మీరు మాత్రం మాకు కావాలి అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు రెండు విషయాలు చెప్పాడు. ఒకటోది, మీరు చాలా కాలం భూమి మీద సుఖంగా సంతోషంగా అన్ని విషయాలు కోరుకుంటూ సర్వావస్థలు సుఖంగా ఉండాలనుకుంటే చాలా కాలం కూడా భూమి మీద ఉండాలి. లేదా 3 సార్లు రాక్షసుల యొక్క అవతారం తీసుకొని నాతో యుద్ధం చేసి ఒకవేళ నాతో బయటలో పెట్టుకుంటే తొందరగా విష్ణులోకానికి అంటే మీ స్థానానికి మీరు వస్తారు కాబట్టి ఏది మీరు నిర్ణయించుకుంటారో చెప్పండి అంటే అప్పుడు ఆయన అన్నాడు, నాకు ఇదంతా ఏమో ఎక్కువ కాలంగా సుఖంగా ఉన్న భూమి మీద వద్దు, నాకు నీ సేవే కావాలి అంటే సరే అన్నాడు. అందుకనే సత్యయుగంలో ఆ యొక్క భగవంతుడు ఎలా సృష్టిస్తున్నాడు అంటే వాళ్ళకి ఏ శిక్ష వేస్తే, ఎలా జన్మిస్తే శిక్ష వస్తుందో అలా హిరణ్యకశప, హిరణ్యాక్షులాగా వాళ్ళు జయ విజయులు జన్మించారు. అటుపక్క త్రేతాయుగంలో కుంభకర్ణ, రావణలాగా పుట్టారు. ఆ తర్వాత దంతపాల, శిశుపాలుగా, దంతవంతులుగా శిశుపాలు అంటే 3 సార్లు రాక్షస జన్మ తీసుకున్నారు. 3 సార్లు కూడా ఆ యొక్క భగవంతుడు వచ్చి వాళ్ళకి ఉపదస్యాయ అంటే చంపేస్తున్నాడు. కాబట్టి త్రేతాయుగంలో ఆ యొక్క రావణుని చంపడానికి రాముడు రావాలి. ఇలా ఎదురు చూస్తున్నారు రాముడి గురించి అందరూ కూడా. భూమాత అలా ఎదురు చూస్తుంది అంటే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకొకసారి ఏమైందంటే పతివ్రతగా ఉన్నటువంటి ఆ యొక్క బృందాదేవికి జాలముడు భర్త. గుర్తుపెట్టుకోండి, రాముడు రావడానికి కారణం, రాముడు పుడుతున్నాడు అందరూ మనం దర్శనం చేసుకుంటున్నాం, కానీ రాముడు ఎందుకు భూమికి వచ్చాడన్న విషయం తెలుసుకుంటే ఇంకా మీకు విశేష పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ యొక్క జాలముడు మహా రాక్షసుడు, ఆయన దేవతల యొక్క కార్యాన్ని ఆపుతున్నాడు. దేవతల యొక్క కార్యాన్ని ఆపడం, దేవుణ్ణి ఆపడం, దైవ కార్యాన్ని దూషించడం అనేటువంటి మహాపాతకం. కాబట్టి ఆ పాతకానికి ఆమె భర్త వృందాదేవి మహాపతివత. ఎంత దేవతతో యుద్ధం చేసిన పక్షంలో కూడా వృందాదేవి యొక్క పాత్రత వల్ల, పవిత్రత వల్ల, పావిత్ర్యం వల్ల ఆ జాలకుడు గెలుస్తూనే ఉన్నాడు. ఇలా గెలుస్తూ ఉంటే ఆ గెలుపు మంచిది కాదని లోక కళ్యాణం అక్కడ ఆగిపోతుందని స్వతహాగా శ్రీ మహావిష్ణువుదే ఆ యొక్క సామర్థ్యాలతో యుద్ధం చేస్తుండే శ్రీ మహావిష్ణువు జాలకుడి యొక్క అవతారం చేసుకొని ఆ యొక్క వృందాదేవికి వచ్చాడు. వృందాదేవి వస్తే తన భర్తే అనుకుని ఇంకా యుద్ధం అయితే అయిపోలేదు, కానీ తొందరగా ముగించుకుని వచ్చాడేమో అని అనుమానంతో చూసింది. కానీ ఒకసారి అనుమానం వచ్చిన వేషము, భూషము, మాట, శబ్దము ఒకే రకంగా తీశాడు కాబట్టి కొంచెం సేపటి కోసం ఆ వృందాదేవి అనుమానించి
నమస్కరించి పాదాలని పట్టుకోండి. పురుషుడు యొక్క పాదం పట్టుకోవడం వల్ల పాతివ్రత్యం పోయింది కాబట్టి అప్పుడే ఆయనకి విష్ణు అవతారం వచ్చింది కాబట్టి ఆ యొక్క విష్ణువు శపించింది, నువ్వు యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేశావు కాబట్టి నువ్వు రాయి అయిపోతావు. గుర్తుపెట్టుకోండి, నువ్వు రాయి అయిపోతావు అంటే అప్పుడే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు శాలిగ్రామగా మారిపోతాడు మనకి తెలుసు. అలాగే నా యొక్క పాతివ్రత్యాన్ని ఎలా పాడు చేశావో అలాగే కొన్ని జన్మల తర్వాత ఆ జాలందుడే రావణుడిగా మారి నీ భార్య యొక్క పాతివ్రత్యాన్ని చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తాడు. అలా జన్మ రావాలంటే ఆ జాలందుడే రావణుడిగా వచ్చి సీతామాతను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి శాపం పెట్టినప్పుడు ప్రయోజనంగా అన్ని కార్యాలు జరగాలి, ఇది రెండో విషయం. కాబట్టి ఇక్కడ సీతామాత యొక్క పాత్రగా పోయింది, ఆయన్ని ఆ రాముడు ఎత్తుకుపోయాడు కాబట్టి రాముడు వచ్చి కాపాడాలి, అవునా? కాబట్టి రాముడు అవతారం తీసుకోవాలి. ఇంకొకసారి మూడవ కారణం, ఆ యొక్క నారదుల వారికి నాకు కూడా వివాహం అవ్వాలి, నాకు కూడా సంతానం అవ్వాలని చాలా ఆలోచించుకుంటూ ఉంటే ఒక్కసారి రాముడి మీద ఉంటే అందే దృష్టి చెవులు నా ప్రపంచమే ఉన్నది. ప్రపంచం కూడా పరమాత్మ యొక్క ప్రాప్తి కోసమే, దర్శనం మాత్రమే కాదు. గుర్తుపెట్టుకోండి, బాగా వినండి, వింటేనే చెప్పాలని మీరు వినట్లేదు. కాబట్టి రామలక్ష్మణ కథ ఖచ్చితంగా వినాల్సిందే, ఇదే పూర్తి పుణ్యం. అలాంటిది ఆ యొక్క నారదుల వారికి నాకు కూడా ఒక స్త్రీ కావాలి, నాకు కూడా వివాహం కావాలి, నాకు కూడా సంతానం కావాలి అని ఆలోచించి ఒకసారి ప్రయత్నం చేశారు. కానీ ఆయన వేషభూషం చూసి ఎవరు కూడా వివాహం చేసుకోవట్లేదు. కాబట్టి ఒకసారి విష్ణు దగ్గరికి ఏమన్నాడు, విష్ణు నీ యొక్క అవతారాన్ని నాకు ఒకసారి ఇచ్చేస్తే ఆ అవతారాన్ని తీసుకొని నేను వివాహం చేసుకొని వస్తానంటే సరే అన్నాడు. విష్ణువు ఇస్తాననుకున్నాడు కానీ ఈయన దేవగురువు కాబట్టి, దేవ ఋషి కాబట్టి, దేవత కాబట్టి, ఈయనకి గురువుతో సమానంగా ఉండే ఆదరణ ఉంది కాబట్టి, ఈయన దేవతకి సమస్య వస్తే పరిష్కారం చేసేటువంటి గురువు కాబట్టి, అలాంటి గురువు ఒకవేళ వివాహం చేసుకొని సంసారంలో మునిగిపోతే మొత్తం ధర్మం మునిగిపోతుందని ఆయన ఏం చేశారు, మహావిష్ణువు వ్యంగంగా ఒక కోతి ముఖాన్ని ఇచ్చాడట. నారదుల వారు ఆ కోతి ముఖం చూసుకోలేదు. అలాగే కళ్యాణానికి వెళ్ళారు. కళ్యాణానికి వెళ్తే ఆ పెళ్లి చూపులని ఆమె చూసి ఏమంటుందంటే, నువ్వు కోతిలాగా ఉన్నావు, నీకు వివాహం చేసుకుంటే మళ్ళీ చూసుకుంటే ప్రతిబింబము నిజంగానే కోతిలాగా ఉంది. బాధపడి శ్రీ మహావిష్ణువుకి మంచి అవతారం పడితే నాకు కోతి అవతారం ఇస్తావా అని కోపగించి, నాలాంటి కోతి నీకు తోడుగా లేకపోతే నీకు సీత మళ్ళా తోడుగా రాదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ రామ అవతారం వస్తేనే హనుమంతుడు మనకి తోడుగా వస్తాడు. కాబట్టి హనుమంతుడి యొక్క సాక్షాత్తోనే అక్కడ ఆ రావునికి వధ ఉంది. కాబట్టి ఇదంతా జరగాలి. ఇదంతా జరగడం కోసమే, లోక కళ్యాణం జరగడం కోసమే ఎందరో ఋషులు, మునులు, యోగులు తపస్సు చేస్తున్నారు. భూమాత బాధపడుతుంది. ఎంతో మంది ఋషుల యొక్క యజ్ఞాన్ని పాల్చేస్తున్నారు. ఎంతో ఆ యొక్క భగవంతుడు ఎలా ఉంటాడట, దేవకార్యం చేస్తూ ఉన్న వాళ్ళకి ఆపేస్తాడు రావణుడు. కాబట్టి రావణుడు మెల్లమెల్లగా దుష్టుడైపోతున్నాడు, ఎప్పటికీ సహించలేకపోతున్నాడు. కాబట్టి ఆ యొక్క రావణుడు ఇంకా అంతకాలం దగ్గరకు వచ్చిన అనుకున్న పక్షంలో కూడా పరమాత్ముడే రావాలి. కాబట్టి అది కూడా నరరూపంలోనే రావాలి. కాబట్టి ఒక వ్యక్తికి పుట్టాలి. కాబట్టి చూడండి, భగవంతుడు విష్ణువు అంటే విశ్వంలో అంతటా దాగి ఉంటాడు. అలాంటి విష్ణువు మన కళ్యాణం కోసం, ఋషి కళ్యాణం కోసం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నట్టుగా పరమాత్ముడు తన యొక్క శక్తిని కుదించుకొని దశరథ మహారాజుకి కొడుకుగా పుట్టాలి, ఆ కోసల రాజ్యానికి రాజుగా ఉండాలి, సీతామాతకు భర్తగా ఉండాలి, లవకుశుడికి తండ్రిగా ఉండాలి. అంటే తన యొక్క విశ్వాన్ని కుదించాలి. ఇది కుదించడము మనకు గొప్ప, మనకు రామావతారం, కానీ ఆయనకు గొప్ప కాదు. కానీ మన కోసం రాముడు వస్తాడు. అలా అందరూ అనుష్ఠానం చేస్తుంటే, ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి ఆలోచన చేస్తుంటే, అప్పుడు కొంతకాలం తర్వాత దశరథ మహారాజు దగ్గర అందరూ వచ్చి కూర్చున్నారు. వశిష్ఠ, వామదేవ, జాబాలి, ఎందరో గొప్ప గొప్ప ఋషులు వచ్చి కూర్చుని ఖచ్చితంగా రామావతారం జరగాల్సిందే, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అని అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే ఖచ్చితంగా అశ్వమేధ యజ్ఞము, తర్వాత పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే దశరథ సంతానం కలుగుతుంది. కానీ దానికి ఋష్యశృంగుడు రావాలి, ఆ ఋషి మాత్రమే రావాలి, ఆ ఋషి వల్లే అవకాశం ఉంది అంటే అప్పుడు దశరథ మహారాజు అందరి కోరిక మేరకు, గుర్తుపెట్టుకోండి, ఆయన కోరిక మేరకు కాదు, ఆయనకి సంతానం కావాలని ఉద్దేశం కాదు, ఆయనకి సంతానమైనా అది లోక కళ్యాణం కోసం జరగాలి. కాబట్టి ఆ లోక కళ్యాణ హితార్థమై ఆ యొక్క దశరథ మహారాజు రోమపాదుడు అనేది అంగధ్వజ మహారాజుకి వెళ్తాడు. అంగదేశానికి వెళ్తాడు. వెళ్ళి రోమపాదుడు కలిశాడు. ఆ రోమపాదుడు అంటాడు, నా దగ్గర ఋష్యశృంగుడు ఉన్నాడు, నా అల్లుడు.
నా బిడ్డ శాంతాదేవికి భర్త, ఆయన ఎంత గొప్పవాడో నీకు చెప్తాను విను, ఎందుకు నీకు ధైర్యం వస్తుందో, ఎందుకు నీ సంతానం అవుతుందో ఒక్కసారి చెప్తాను విను అని చాలా బాగా చెప్తున్నాడు. ఎవరు? రోమపాలుడు. ఎవరి గురించి? వృషశ్రవుడి గురించి. ఆ వృషశ్రవుడు విభాండవుడికి కొడుకు. ఎంత గొప్పవాడు అంటే ఆయన ఇప్పటిదాకా స్త్రీని ఎప్పుడు కూడా చూడలేదు, ఎప్పుడు పట్టుకోలేదు, ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసం అనుష్ఠానం చేస్తూ ఉండేవాడు కాబట్టి ఆయన ఒక్కసారి మన రాజ్యానికి వస్తే మన రాజ్యం అంతా సుభిక్షంగా అయిపోతుందనే ఉద్దేశంతో రోమపాలుడు ఒక 10 మంది కన్యల్ని ఆయన దగ్గరికి పంపించాడు. ఆ యొక్క రోమపాలుల యొక్క అల్లుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా స్త్రీలు కాబట్టి ఇప్పటిదాకా స్త్రీను ఋషిశువులు చూడలేదు కాబట్టి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అంత ఆశ్చర్యంగా చూస్తే ఏమిటని ఇద్దరు కూడా అంటే అటు స్త్రీలు కూడా ఇంత పెద్ద అవతారాన్ని, ఇంత పెద్ద రూపాన్ని చూడలేదు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. ఇలాంటి అవతారాన్ని ఎప్పుడు స్త్రీని చూడలేదు కాబట్టి ఈయన కూడా ముచ్చట పడిపోతున్నాడు, ఎప్పుడు మోహించబడితే అప్పుడు వాళ్ళు అన్నారు, ఇంతకంటే గొప్పవాళ్ళు, ఇంతకంటే మంచివాళ్ళు, ఇంతకంటే అందగత్తలు మా రాజ్యంలో ఉన్నారు, అంగదేశానికి రండి. అంగదేశంలో రోమపాలుడి దగ్గర రాజేమని పంపించాడు, ఎంతోమంది స్త్రీలు ఉంటారు, రండి అంటే ఆ కన్యలు ఆ యొక్క వృషశృంగుని అంగదేశాన్ని తీసుకెళ్లారు. అంగదేశం తీసుకువెళ్ళంగానే చూడండి ఎంత గొప్ప విషయం అంటే ఇప్పటిదాకా వర్షం పడలేదు, కానీ ఇప్పుడైనా పాదం పెట్టంగానే ఆ రాజ్యంలో కుంభవృష్టి కురిసింది. అంటే అంత వర్షం కురిసింది, సస్యశ్యామలం అయిపోయింది. ఎక్కడ కూడా పూలు, పండ్లు, చెట్లు, వ్యవసాయం పెద్దగా తిరిగిపోతే ఆ యొక్క రోమపాలుడు సంతోషించి ఈయన ఇక్కడే ఉండాలి, లేదా మనకు సాంకేతికమైన ఉద్దేశంతో ఆ యొక్క ఋష్యశృంగుడికి తన బిడ్డైన శాంతాదేవి నుంచి వివాహం చేశాడు కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ ఉంటున్నారు. అయితే ఇంత లోక కళ్యాణం చేద్దామని ఆలోచన అప్పుడు ఆ యొక్క రోమపాలుడు చెప్తున్నాడు, నా దగ్గర నా అడుగున్నాడు కదా చాలా గొప్పవాడు, కానీ ఒక్కసారి అడిగితే ఖచ్చితంగా వస్తే నీకు కూడా సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పేసి ఆ యొక్క ఋషిని పిలిపించి, అయ్యా నువ్వు అయోధ్యకి వెళ్తే అక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేస్తామనుకుంటున్నారు. ఆ యజ్ఞంలో ఒకవేళ సంతానం అయితే ఆ సంతానం దేవుడైతే లోక కళ్యాణం జరుగుతుంది కాబట్టి దయచేసి యజ్ఞం చేయమంటే సరే అని చెప్పేసి ఆ ఋషిశివుడు శాంతాదేవి కోసల రాజ్యానికి దశరథ మహారాజు దగ్గరికి వస్తారు. ఆ దశరథ మహారాజు బాగా సంతోషిస్తారు. అంటే ఇప్పటిదాకా యజ్ఞాలు, దానాలు, యాగాలు ఎన్ని చేసినా సంతానం అవ్వలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా సంతానం అవుతుంది అన్న విశ్వాసం ఒకటి ఉంది. అది విశ్వాసం ఎప్పుడైతే వస్తాడో ఇక ఈయన వల్ల పని అవుతుందో సాధ్యమో అన్నప్పుడు విశ్వాసం ఇంకా పెరిగిపోతుంది. ఆయనకి విశ్వాసం బాగా పెరిగిపోయింది. ఇంకా ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. అప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పటిదాకా నాకు స్త్రీరత్వం లేదు కాబట్టి, ఇప్పుడు భార్య ఉన్నాను కాబట్టి నా సిద్ధి అంతా పోయింది కాబట్టి మళ్ళీ నాకు యమునా తీరంలో ఒక పట్నగుడి కట్టిస్తే నేను సాధన చేస్తానంటే దశరథ మహారాజు ఆయనకు పట్నగుడి కట్టిస్తే ఆ పట్నగుడిలో ఆయన ఉండి సాధన చేస్తున్నాను. ఇప్పటిదాకా పోయిన సాధన అంతా కూడా మళ్ళీ సంపాదించుకుంటున్నాడు. ఒక్కసారి సిద్ధి వచ్చిన తర్వాత వెళ్ళిపోదు, కానీ అది పనిచేయకుండా ఉండే, దాన్ని వాడకుండా ఉండే, అది పవిత్రంగా ఉండదు కాబట్టి దాన్ని మళ్ళీ చేసుకో. అందుకనే గ్రహణం రోజు మనం యజ్ఞాన్ని, మన జపాన్ని పునశ్చరణ చేసుకుంటాం. గ్రహణం పోయిన తర్వాత దాని మీద శుద్ధి అశుద్ధి అవుతుంది, అపవిత్రం అవుతుంది కాబట్టి పునశ్చరణ చేసుకుంటే అది ఖచ్చితంగా మళ్ళీ పవిత్రమై 2 విధాలుగా లాభం చూపిస్తుంది కాబట్టి పునశ్చరణ. అలాంటిది సిద్ధి పొందడం కోసం మళ్ళీ యమునా తీరంలో ఆ ఋషిశృంగుడు అనుష్ఠానం చేసుకుంటున్నాడు. చేసుకున్న తర్వాత కొంచెం కాలం పోయిన తర్వాత ఆయనకు ఒక విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా రాముడిని పుట్టించేటువంటి శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా నాలో ఉన్నాయని విశ్వసించి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, దశరథ మహారాజా ఖచ్చితంగా ఇప్పుడు నేను అర్హుణ్ణి, నేను చేస్తానని చెప్తే అప్పుడు ఆయన నమస్కరించి ఏదైతే సామగ్రి కావాలో అన్ని సామాగ్రి తెప్పిస్తున్నాడు. దాంట్లో ముఖ్యంగా అశ్వమేధ యజ్ఞం మొదలు చేయాలి. అశ్వమేధ యజ్ఞం చేసిన తర్వాత అది అశ్వమేధ యజ్ఞం ఒకవేళ ఫలం ఇస్తే ఆ ఫలం ద్వారా మళ్ళీ పుత్రకామేష్టి యజ్ఞం చేయవలసిన ఉద్దేశంతో అశ్వమేధ యజ్ఞానికి అన్ని సిద్ధం చేస్తుంది. ఒక మంచి ముహూర్తం చేసి అశ్వమేధ యజ్ఞానికి మంచి ముహూర్తం తీసుకొని యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో వాళ్ళ ఆహుతులు వేసుకుని మంత్రంతో పాటు ఒక్కొక్క సవిధ ఒక్కొక్క ఆహుతి వేస్తుంటే అసలు దేవాదేవులందరూ కూడా సంతోషిస్తున్నారు. యజ్ఞం పూర్తయింది. ఒక అశ్వాన్ని వదిలిపెట్టాలి. ఒక అశ్వాన్ని వదిలిపెట్టేస్తే దశరథ మహారాజు అయోధ్యలో వదిలిపెట్టిన గుర్రము, అశ్వము అన్ని రాజ్యాలు, అన్ని దేశాలు మొత్తం భూమండలం తిరిగి 1 సంవత్సరంలో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగింది. అంటే
ఆ యొక్క రాజు యొక్క యజ్ఞ గుర్రాన్ని అశ్వాన్ని ఎవరు కూడా పట్టులేకపోయారు. అంటే దశరథ మహారాజుతో ఎవరు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. అంత వీరుడు, అంత శిరుడు, అంత గొప్పవాడు. ఏమిటి కారణం అంటే ఆయన దగ్గర అన్ని రకాల సిద్ధులు ఉన్నాయి కాబట్టి, అలాంటి వాడు యోధుడు కాబట్టి అందుకనే ఆ ఊరికి అయోధ్య అని పేరు. యుద్ధం చేసి గెలుచుకునే అవకాశం లేనటువంటిదే అయోధ్య కాబట్టి దాని పేరు అయోధ్య. అలాంటి అయోధ్యలో మళ్ళీ అశ్వం వచ్చి ఆగింది. ఆ అశ్వాన్ని పట్టుకోలేదు కాబట్టి యజ్ఞం సఫలమైన ఉద్దేశంతో అందరూ కూడా సంతోషిస్తున్నారు. సంతోషించి ఇంక ఖచ్చితంగా మనకు ఇది సంతోషం కాదు, యజ్ఞం కాదు సంతోషం, మనకు రాజ్యం కాదు సంతోషం, మనకు కావాల్సిన సంతానం అని అప్పుడు పుత్రకామేష్టి యజ్ఞానికి నిబద్ధులయ్యారు. పుత్రకామేష్టి యజ్ఞానికి మంచి ముహూర్తం తీసుకున్నారు. పుత్రకామేష్టి యజ్ఞం చేయాలి అంటే ఆ యజ్ఞంలో అందరూ కూడా సంస్థలు తీసుకొని రావాలి. ఇది లోక కళ్యాణం. దేవతలు, గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు ఎంతో మంది రావాలి. ఋషులు, ఋత్విజులు ఎంతో మంది వస్తే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి ఆ యొక్క రాజు అందరినీ పిలిపించి ఆ యొక్క పుత్రకామేష్టి యజ్ఞానికి ఒక మంచి ముహూర్తం పెట్టారు. గుర్తుపెట్టుకోండి, పుత్రకామేష్టి యజ్ఞం జరగాలంటే ఋషిశృంగుడే రావాలి. ఏమిటి కారణం? ఆయన సాధించే సాధన లాంటిది. వశిష్ఠ, వామదేవ, జాబాలి పెద్ద పెద్ద ఋషులతో కలిగిన యజ్ఞాన్ని ఋషిశృంగుడే చేస్తున్నాడంటే దానికి అర్థం ఏమిటి? ఆయనకు అంత శక్తి ఉంది. ఎవరు ఏ పని చేస్తే సిద్ధిస్తుందో వాల్మీకి బ్రహ్మదేవుడు వేదము అప్పుడే నిర్ధారణ చేసింది. గుర్తుపెట్టుకోండి. అందుకనే రాముడు చెప్పిందే వేదం, వేదం చెప్పినట్టే రాముడు నిజం. కాబట్టి వేదమే రాముడు, రాముడే వేదం. కాబట్టి వేదానికి రామాయణానికి విడదీయడం కుదరదు. అలాంటిది అందరూ వచ్చి ఆ యజ్ఞానికి సిద్ధమవుతున్నారు. ఇంకా యజ్ఞం ఖచ్చితంగా లాభంలో ఉండాలని చెప్పేసి ఋషిశృంగుల వారు బ్రహ్మ విషయాన్ని తీసుకొని గట్టిగా కూర్చొని సాధనలో కూర్చొని యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం పూర్తవుతున్న సమయంలో చూడండి, యజ్ఞం పూర్తి అవుతున్న సమయంలో ఎంతమంది అయితే ఆ యొక్క అయోధ్యవాసులు లేదా ఋషులు, మునులు అందరూ కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకోవాలి అంటే ఆ రాముడు వస్తేనే వాళ్ళకి మోక్షం ఉంది. అందుకనే మనం నిన్న చెప్పుకున్నాం, శరభముడు కానీ, సుశీలుడు కానీ, ఆ యొక్క అగస్త్యుడు కానీ అందరూ కూడా ఆయన రామపాత్ర దర్శనం చేసుకున్న తర్వాత మోక్షానికి వెళ్ళిపోతున్నారు. మనం రోజు చెప్పుకుంటున్నాం. అలా ఆయన పాదం పట్టుకుంటే, ముట్టుకుంటే, చూస్తేనే మోక్షానికి వెళ్ళిపోతున్నాం. అంటే అందరికి కావాల్సింది మోక్షమే. కాబట్టి ఆ మోక్షాన్ని పట్టుకోవడం కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నంలో ఋషిశృంగుడు యజ్ఞం చేస్తే ఇంకా యజ్ఞం పూర్తవుతున్న సమయంలో అక్కడ ఒక పెద్ద శబ్దం అవుతుంది. ఆ శబ్దమే బ్రహ్మశబ్దం. అంటే సంతోషకరమైనటువంటి వార్త మీకు చెప్పడం జరిగింది. రామాయణం అంతా కూడా జ్యోతిష్ శాస్త్రము, ఆ యొక్క శకునశాస్త్రము, స్వప్నశాస్త్రము అన్ని శాస్త్రాలు కలిసిందే రామాయణం. కాబట్టి ఈ శబ్దము శుభశకునము. కాబట్టి ఈ శకునం వల్ల ఖచ్చితంగా ఏదో లాభం జరిగే అవకాశం చెప్తే ఆ శబ్దంతో చూడండి అక్కడ స్వతహాగా రాముడే వచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, వాల్మీకి రామాయణం వినడం అంటే దాన్ని అవపోసం చేసుకుంటే, జీర్ణం చేసుకుంటే మనకు ఉపయోగానికి వస్తుంది. అలాంటిది ఆ యొక్క రాముడు ప్రత్యక్షమయ్యాడు. అందరు ఋషుల ముందర ప్రత్యక్షమయ్యి అంటున్నాడు, ఏమిటయ్యా ఏం కావాలి అంటే, మీకు తెలియనిది ఏముంది రామా, నీకు తెలియనిది ఏముంది, మేము దేనికోసమైతే యజ్ఞం చేస్తున్నామో ఆ యజ్ఞం ద్వారా దశరథ మహారాజుకి సంతానం కలగాలి. ఆ సంతానం గుణవంతుడు, గొప్పవాడు, ధైర్యవంతుడు, శత్రువును చంపేవాడు, క్షమాశీలుడు, అందగా అన్ని గుణాలు 16 గుణాలు కలిగినటువంటి కావాలి. అతడు రావణుని చంపేస్తే మేమందరం సుఖంగా ఉంటాం. కాబట్టి కావాలి అంటే నేనే విష్ణువును, నేనే రాముని, ఇదిగో ఇలా ఉంటాను అని చెప్తే రామచంద్ర ప్రభు ఇలా ఉండడం కాదు, ఇలా ఉండాలి అంటే నీకు కౌసల్యమాత పుట్టిన విషయం కాదు, నీకు జన్మ చేయడం కుదరదు, నువ్వు పిల్లవాడిగా ఉండవు, నువ్వు దేవుడిగా వచ్చేస్తావు. ఇక్కడ దేవుడు వద్దు, ఇక్కడ నరుడు కావాలి. ఎందుకు నరుడు కావాలి? రావణుడికి వరం ఉంది. ఏమని? అందరితో ఎవ్వరితో కూడా చావరు, ఒక్క నర వానరుతోనే చస్తాను అన్న విషయం ఉంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా జన్మ ఎత్తి చిన్న పిల్లవాడిగా ఉండి పెరిగి పెద్దయి గుణము, విద్య, సిద్ధి అన్ని సంపాదించుకుంటేనే మానవుడు అవుతాడు. కాబట్టి ఆ మానవుడితోనే ఆ రావణుడు వధించబడ్డారు. కాబట్టి ఇలాంటి అవతారం వద్దు అంటే అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ యజ్ఞగుండంలో నేరుగా వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, రాముడే స్వతహాగా వెళ్ళిపోయి ప్రసాదమై మళ్ళీ ఆ యొక్క యజ్ఞపురుషుడు తీసుకొస్తే ఆ యొక్క ప్రసాదంలాగా బయటకు వచ్చాడు. అంటే రాముడే ప్రసాదంగా వచ్చాడు. ఇక్కడ యజ్ఞపురుషుడు పాయసాన్ని తీసుకొచ్చాడు అంటున్నాం, కానీ కాదు, రాముడే దాంట్లోకి వెళ్ళి పాయసంగా వచ్చాడు. ఒకవేళ బియ్యము,
పాలు చక్కెర ఉడికించి తయారు చేసిన పాయసం కాదు అది, రాముడే పాయసంగా వచ్చాడు కాబట్టి ఆ పాయసాన్ని భుజించమని ఆ యొక్క యజ్ఞపురుషుడు దశరథ మహారాజుకి ఇస్తే దశరథ మహారాజు వాళ్ళ సంతానానికి ఇచ్చారు. కాబట్టి ఆ సంతానం అంతా కూడా ఎలా జరగాలి అంటే ఇదంతా కూడా ధర్మంతో జరగాలి, ఇదంతా కూడా ఒక నీతిలాగా జరగాలి, ఇదంతా కూడా ఎలా బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడో, ఎలా విష్ణు అనుకున్నాడో, ఎలా అయితే వాల్మీకి రాస్తున్నాడో అలా జరగాలి. కాబట్టి ఆ యజ్ఞంలోంచి యజ్ఞపురుషుడు వచ్చి ఆ పాయసం ఇచ్చిన తర్వాత దశరథ మహారాజు కౌసల్యమాత దగ్గర తీసుకుని చూడండి, చెప్పేవాడికి వినేవాళ్ళు ఉండాలి, కూర్చున్న వాళ్ళు అవసరం లేదు, వినేవాళ్ళు కావాలి. ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు, ఎవరు మాట్లాడుతున్నారు ఏమీ అర్థం అవ్వట్లేదు. దీనివల్ల రాముడికి కూడా కోపం వస్తుంది. బాబా జాగ్రత్త, రాముడికి కూడా కోపం వస్తుంది. రాముడికి కోపం వచ్చిందా, ఆయన ఏమైంది, ఎందుకు ప్రవచనం పెట్టినప్పుడు ప్రవచనం వినాలి కదా, ఏది ముఖ్యమో అన్న విషయం మీకు తెలియనప్పుడు రాముడు చెప్తున్నప్పుడు వినాలి. దర్శనం మీరు ఇక్కడ కళ్ళు మూసుకొని ప్రవచనం వింటే రాముడు మీ దగ్గరికి వస్తాడు, మీ కళ్ళలోకి రాముడు వస్తాడు. మీకు నిజమనిపించట్లేదా? ప్రయత్నం చేయండి. అంత లైన్లో ఉండి అక్కడ మాట్లాడుకుంటూ ప్రవచనం చేయడం వల్ల, దర్శనం చేయడం వల్ల రాముడు కనబడిన విషయం ఉంది. ఇక్కడ కూర్చున్న రాముడు కనబడతాడు. కళ్ళు మూసుకుంటే ఒకసారి రామరామ అనండి, ప్రవచనం వినండి, రాముడు కనబడతాడు. కౌసల్యకి ఇస్తే ఆ కౌసల్య ఆ భాండం తీసుకుంది. ఆ కౌసల్య మాకు ఏమి సంతోషం అంటే, ఇప్పటిదాకా ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాం, కానీ నాకు పుత్ర సంతానం అవ్వలేదు. కానీ ఇప్పుడు ఋషిశృంగుడు చేశాడు కాబట్టి అందరూ విశ్వసిస్తున్నారు, కాబట్టి ఋషులు సంతోషంగా ఉన్నారు. కాబట్టి చూడండి, ఒక సంతానం అవ్వడం కోసం మానవుడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవుతాయి, అవ్వకపోతే అవుతున్నాయి అన్నప్పుడు మనకు ఒక సూచన వస్తుంది, దీనివల్ల అవుతుందేమో ఒక విశ్వాసం. మొదలు మనిషికి విశ్వాసం వస్తేనే ఆ తర్వాత గర్వం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి విశ్వాసం ఉండాలి, విశ్వాసం లేకపోతే సాధ్యం కాదు. అలాంటిది ఇప్పటిదాకా ఎన్నో యజ్ఞాలు చేసినాను, ఎన్నో యజ్ఞాల్లో పాల్పంచుకున్నాను, కానీ ఇప్పుడు ఋషిశృంగుడు చేస్తే ఖచ్చితంగా నాకు సంతానం అవుతుంది అని విశ్వాసంతో ఆ భాండం చేతిలో పట్టుకున్నానే ఒక శక్తి వచ్చింది. ఆ శక్తే ఏమిటి? విశ్వాసము. నాకు ఖచ్చితంగా దీనివల్ల సంతానమై ఆ పాయసాన్ని గడగడగడ తాగేసింది. ఎంతవరకు తాగింది? ఇంత పెద్ద భాండంలోని సగం వరకు తాగేసింది. తాగేస్తే అప్పుడు లోక కళ్యాణం కోసం సంతానం కలగాలి కదా, కలగాలి. కాబట్టి మనం ఎలా చేస్తాం? గర్భవతిగా ఉన్నప్పుడు, గర్భవతిగా అవుదామనుకున్నప్పుడు పౌష్టికాహారం ఎలా తీసుకుంటామో అంతే సంతోషంతో, అంతే ఎక్కువ నమ్మకంతో ఆ యొక్క పాయసాన్ని సగం తాగింది. ఆ సగాన్ని సుమిత్రకి ఇచ్చింది. ఆ సుమిత్ర కూడా సంతానం అవ్వాలి, కానీ ఆమెకు ఏమవుతుంది? లోక కళ్యాణం చేసేవాడికి సహాయంగా ఉండాలి కాబట్టి నాకు కొడుకులు పుట్టాలని. చూడండి, స్వార్థం కోసం సంతానం పడితే భగవంతుడు ఇవ్వకపోదు. స్వార్థం కోసం ఏమడిగినా పరమాత్ముడు ఇవ్వడు. నీ కోసం నువ్వు ఏం అడగకూడదు. నువ్వేమడగాలి? జనుల కోసం, ఇతరుల కోసం అడగాలి. లోకార్థమత్సాక్షిలో భవంతు అనాలి, అప్పుడే సాధ్యం. అలా కాకపోతే నీకు మంచివాడు పుట్టాడు, కొడుకు పుట్టినా మంచివాడు కాకపోతే ఏమిటి ఉపయోగం? కాబట్టి ఆ సుమిత్రకి ఇస్తే ఆ సుమిత్ర కూడా సగం తాగింది. తాగి నాకు పుట్టబోయే బిడ్డలు లోక కళ్యాణం చేసేవాడికి సహాయకులుగా ఉన్నదని కోరు. కాబట్టి ఆయనకి ఇద్దరు పుట్టారు. చూడండి, ఆ తర్వాత ఆ కైకమ్మకి ఇచ్చింది. ఆ కైకమ్మ కూడా ఏముంటుందంటే, నా లోక కళ్యాణం చేసేవాడికి ప్రియుడై పుట్టారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కోరికలు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకని ఎవరి కోసం పుట్టారట? నా సంతోషం పెట్టడం కోసం కాదు, నన్ను సంతోషం పెట్టడం కోసం కాదు, లోక కళ్యాణం చేసేవాడికి ప్రియుడిగా ఉండాలి అని చెప్తే ఆ తర్వాత కైకకి ఇచ్చిన విషయాన్ని మళ్ళీ తాగి కొంచెం ఆమె సహించే శక్తి సామర్థ్యం లేవు. ఎంతైతే కౌసల్య తాగిందో అంత సుమిత్ర తాగలేదు. సుమిత్ర ఎంత తాగిందో కైక తాగలేదు. ఎందుకంటే వాళ్ళలో శక్తి సామర్థ్యాలు, గుణాలు అలా ఉన్నాయి కాబట్టి మూడవది కైక తాగినప్పుడు ఆమె ఇప్పుడు ఇంకా కూడా భర్తతో ఉండాలి కాబట్టి, రాజ్యమే కావాలి కాబట్టి, పెద్దగా కోరిక లేదు కాబట్టి, కానీ పుట్టబోయే బిడ్డ మాత్రం కైకి ఎలా పుట్టాలట? లోక కళ్యాణం చేసేవాడికి సహాయకులుగా పుట్టాలట. అంటే సేవ వేరు, సహాయం వేరు. అలా పుట్టాలి అంటే సరే, మళ్ళీ కైక దగ్గర అంత శక్తి లేదు కాబట్టి మళ్ళీ కొంచెం మిగిల్చి మళ్ళీ ఆ యొక్క సుమిత్రకి ఇచ్చేసింది. అంటే సుమిత్రకి 2 సార్లు వచ్చింది. సుమిత్ర ఇచ్చింది, కైక ఇచ్చింది. కాబట్టి సుమిత్రకి 2 పిల్లలు. అవునా? సుమిత్రకి 2, కైకకి 1, కౌసల్యకి 1. కాబట్టి అలా పుట్టడం జరిగింది. ఆ పాయసం వాళ్ళు తీసుకున్న తర్వాత 1 కాదు, 2 కాదు, 9, 10, 11, 12 మాసాలు గర్భము అంటే భగవంతుడు అయోనిజుడు. భగవంతుడు యోనిలోంచి బయటకు రాడు, అయోనిజుడు. కాబట్టి ఆయన యోనిలోంచి బయటకు రాడు కాబట్టి ఆయన గర్భం పెరుగుతూ ఉంటుంది. 12 మాసాల వరకు
గర్భం పెరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సంతానం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు గర్భవతిగా ఉన్నప్పుడు చాలా కోరికలు కోరుకుంటారు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు కోరికలు కోరుకోవడం వల్ల ఆ కోరికలు తీరిస్తే ఖచ్చితంగా వాళ్ళకు పుట్టబోయే బిడ్డ లోక కళ్యాణ హితాత్మై పుట్టాడని శాస్త్రం చెప్పింది. కాబట్టి వాళ్ళకి కొత్త కొత్త కోరికలు పుట్టాయి. నాకు ఇలాంటిది కావాలి, నాకు ఈ పండు కావాలి, నాకు ఈ విషయం కావాలి, నేను ఈ ఊరికి వెళ్ళాలి, నేను మా అమ్మని కలవాలి అని కోరికలు పుట్టాయి. అవునా? పుడతాయి. చాలామందికి విషయం తెలుసు. అలా కోరికలు పుడితే ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ఈమె ఏమిటంటే నాకు లోక కళ్యాణం చేసేటువంటి రాముడు పుట్టాలి అంటే రాముడు ఎలా ఉండాలో అని మనసులో కోరుతుంది. అందుకనే గర్భవతిగా ఉన్నప్పుడు మన దగ్గర మంచి చిత్రపటాలను పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా దాన్ని మాత్రమే చూస్తూ ఉంటే అలాంటి గుణవంతుడు పుట్టాలి. అందుకనే మన ఇళ్లలో గురువుల ఫోటో ఉంటుంది. పెద్ద పెద్ద గురువుల యొక్క ఫోటో ఉంది. గురువులు అందంగా ఉండాలి. అసలు గురువులు అందంగా ఉన్నారనే విషయం కాదు, గురువు యొక్క గుణం అందంగా ఉంటుంది. గురువులు కనబడటానికి ఎలాగైనా కనబడదు. వాళ్ళు బట్టలు వేసుకోకపోవచ్చు, వాళ్ళు పెద్దగా అందంగా ఉండకపోవచ్చు, వాళ్ళు భస్మాలు పెట్టుకోకపోవచ్చు, బట్టలు వేసుకోకపోవచ్చు, తప్పలేదు. గురువు ఎలా ఉన్నా తప్పలేదు. గురువు యొక్క గుణం గొప్పగా ఉంది కాబట్టి ఆ గుణవంతుడు నాకు పుట్టాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ గురువుల చిత్రపటాన్ని పెట్టుకోవాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర. గురువు లాంటి గుణమున్న వాడు పుడితే దేవుడి కంటే గొప్పవాడు అవుతాడు. ఇది గొప్ప విశేషం. కాబట్టి ఆమె ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ గురువుని ధ్యానం చేసుకుంటూ వశిష్ఠ, వామదేవ, జాబాల్ వీళ్ళందరినీ కూడా ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి సేవ చేసుకుంటూ చూడండి. కౌసల్యమాత చేసుకున్నటువంటి సేవ ఇంత ఆమె మహారాణిగా ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగా అందరూ కూడా గురువుని పాదపూజ చేసి దక్షిణ, భిక్ష, తాంబూలం ఇచ్చుకుంటూ పోయేది. నేను రాణిని కాబట్టి, పట్టరాణి కాబట్టి, ఈ యొక్క అయోధ్య రాణి కాబట్టి అహంకారంగా ఎప్పుడు కూడా అలా తీసుకెళ్ళమని చెప్పలేదు. తీసుకెళ్ళిపోమని చెప్పడం అహంకారం, ఇచ్చి పంపించడం గౌరవం. గుర్తుపెట్టుకోండి. అక్కడ 10 ఆవులు ఉన్నాయి, తీసుకుపోయే బ్రాహ్మణ అంటే అది అహంకారం అవుతుంది. వచ్చి రండి సంకల్పం చెప్పి తీసుకోండి అంటే ఇసిరివేయడం, ఇవ్వడం ఇంత తేడా. పారేయడం, ఇవ్వడం అంత తేడా. అడగడం, వెళ్ళి అర్థించడం ఇంత తేడా. కాబట్టి మనం మాటలు మాట్లాడినప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడితే అంత బాగుంది. అందుకనే మాటలు మాట్లాడేవాడే రాముడు. అలాంటి రాముడు పుట్టాలి అంటే ఈమెకి ఎన్ని గుణాలు ఉండాలి? ఒక లోక కళ్యాణకారుడు పుట్టాలి అంటే ఎన్ని గుణాలు ఉండాలో అన్ని గుణాలని ఆమె సంపాదించుకుంటూనే ఉంది. 12వ మాసం వచ్చింది. ఆ 12వ మాసంలో ఖచ్చితంగా ఇంకా రామచంద్ర వాళ్ళు పుట్టాలని చెప్పేసి ఆమె ఆలోచించి ఒక మంచి ముహూర్తం మీద చేసిన అనుష్ఠానం వల్ల మనము ఏ విషయాన్ని పొందగలుగుతామో ముందే నిర్ణయం తీసుకోవచ్చు. చాలాసార్లు మనం బాగా చదువుకున్నప్పుడు ఎన్ని మార్కులు పడతాయో మనం ముందు చెప్పుకోవచ్చు, ఎలా రాసామో చెప్పుకోవచ్చు, ఎన్ని పడతాయో అంటే మనం చేసిన సాధన మనకు అర్థమవుతుంది. దీనికి అర్థం ఏమిటి? మనం చేసిన సాధన మనకు అర్థమవుతుంది. కాబట్టి సాధ్యం అన్నారు. దేనికి కారణం నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావాలి. నీకు అర్థమైతే నీకు వచ్చే ప్రయోజనం ఎలా ఉంటుందో నీకే అర్థమవుతుంది. ఇంకొక వాళ్ళు చెప్తే అర్థం కాదు. నువ్వు చాలా బాగా పుణ్యం చేస్తున్నావమ్మా అంటే అర్థం కాదు. రాముడు ఇంతమందిలో ఉన్నారు, ఎవరికి ప్రత్యక్షమవుతాడో చెప్పవచ్చా? ఎవరి యొక్క రాముడు వాళ్ళ మాటలు వింటాడో చెప్పవచ్చా? చెప్పలేదు. కాబట్టి మనం అందరం కూడా రాముడిని చూడడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే రాముడు అక్కడి నుంచి ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి కృప చూపిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కృప చూపించకూడదా? చూపిస్తాడు. అది రాముడి ఇష్టం. అందుకనే ఎవడు గుణాతీతుడో, ఎవడు గుణంగా ఉన్నాడో, ఎవరు సాధన చేస్తున్నాడో, ఎవరు పవిత్రమైన బుద్ధితో ఉన్నారో, ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళకు మాత్రమే పరమాత్మను పట్టుకుంటారు. మిగతా వాళ్ళకి పరమాత్మ పట్టుకో. ఎంతోమంది రాస్తారు, అందరూ పాస్ అవుతారా? ఫస్ట్ క్లాస్ వస్తారా? ఒక్కడే వస్తాడు. అంటే వాడి సాధన ఎక్కడ ఉంది? అలా సాధన చేసి ఆ యొక్క అమ్మ కూర్చుంటే మంచి నక్షత్రం మీద ఒక మంచి మాట. అందుకనే మనం మంచి పూజ చేస్తున్నప్పుడు, అందుకనే ఎప్పుడైతే సీతామాత వెళ్ళిపోయిందో అప్పుడు ఆ యొక్క జటాయు ఏమంటున్నాడంటే ఇది దుర్ధతి మీద వెళ్ళిపోయింది. ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సీతామాతను దుర్ధని జ్యోతిష్యం చెప్పాడు. ఎవరు? జటాయు. అందుకనే రామాయణంలో జ్యోతిష్శాస్త్రము, శబ్దశాస్త్రము, శబ్దశాస్త్రము అన్నీ ఉన్నాయి. రామలక్ష్మణులు తీసుకువస్తున్నప్పుడు, వివాహం అయిన తర్వాత మిథుల నుంచి తీసుకువస్తున్నప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చి పెద్ద గాలి వస్తే అది అపశమనంగా మాట్లాడి అందరూ అక్కడ ఆగిపోయారు.
అందరూ అక్కడ ఆగిపోతే ఆగిపోయిన తర్వాత ఇది అపశకునము అని దృష్టిలో పెట్టుకుంటే నిజంగానే అక్కడ ఏం జరిగింది, వాళ్ళ యాత్రను ఆపి అక్కడ పరశురాముడు ప్రత్యక్షంగా, అంటే దీంట్లో స్వప్న శాస్త్రం ఉంది, శకున శాస్త్రం ఉంది, దోషశాస్త్రం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని శాస్త్రాలకి మన రామాయణమే మూల కారణం. నక్షత్రాన్ని అనుకుని కూర్చుంది ఆ కౌసల్య మాత ఎప్పుడైతే కళ్ళు మూసుకుందో అప్పుడు అన్ని యోగాలు, అన్ని నక్షత్రాలు, అన్ని విషయాలు కలిసి వచ్చేటట్టుగా ఆమె వేస్ట్ చేస్తుంది. అందరూ కూడా రామనామాన్ని భజన చేస్తున్నారు. అందరూ కూడా అక్కడ దశరథ మహారాజు యొక్క ఆస్థానంలో అందరూ వచ్చారు. ఎంతమందిని పిలిస్తే అంతమంది, ఎందుకంటే ఒక దశరథ మహారాజు సంతానం కాదు, ఆయన పుడితే లోక కళ్యాణం ఉంది కాబట్టి అందరూ వస్తారు. కాబట్టి అందరి సంతోషం కోసం అందరూ కూడా సిద్ధమై వాళ్ళ వాయిద్యాన్ని తీసుకొని వచ్చారు. ఒకరు గంట తీసుకొచ్చారు, ఒక వాయిద్యం తీసుకొచ్చారు, కొందరు డబ్బులు తీసుకొచ్చారు, కొందరు చప్పటి తీసుకొచ్చారు, కొందరు పేలాలు తీసుకొచ్చారు. అంటే సంతోషాన్ని వెలపొత్తడం కోసం నీ దగ్గర ఏముందో అన్ని పంచరంగ ప్రభువుల యొక్క జన్మ కోసం అందరూ నిర్ణయం తీసుకొని అలా అయోధ్య నగరానికి వచ్చి అందరూ కూడా అతి సంతోషంగా తన బాజాలు తీసుకొస్తున్నారు. కొందరు డబ్బులు, కొందరు చెంబులు, కొందరు గంటలు, కొందరు ఏదైతే అది, అంటే సంతోషాన్ని వ్యక్తం చేయడం కోసం ఏ వస్తువు తన చేతిలో ఉండే బాగుంటుందో, రాముడు పుడుతున్నాడని ఎంతమందికి సంతోషంగా ఉంటుందో రాముడు చూస్తాడు. అవునా? చూడండి, రాముడు అక్కడెక్కడో ఉన్నాడు అనుకోదు, రాముడు ఎక్కడైనా సర్వవ్యాపి రాముడు కదా, ఎక్కడైనా ఉంటాడు. అలాంటి రాముడు నన్ను చూస్తున్నాడా, నిన్ను చూస్తున్నాడు కాదు. కాబట్టి వాళ్ళు వాళ్ళ తాహత్తు ప్రకారంగా ఒక సాధన తీసుకొస్తున్నారు. కొందరు చప్పట్లు మాత్రమే కొడతారు, కొందరు గంటలు తీసుకుంటారు, కొందరు జంబులు తీసుకొస్తున్నారు. ఎలా అయినా రాముడు పుట్టిన సంతోషాన్ని వ్యక్తపరచాలి, రాముడు పుట్టిన సంతోషాన్ని వ్యక్తపరచాలి. రాముడికి నేను కృపాపాత్రుని అవ్వాలి. రాముడికి కృపాపాత్రుడైతే రాముడు సంతోషిస్తే రాముడి యొక్క కృప వల్ల తనకు కూడా ఇంకా కార్యసాధన చేయవచ్చు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని రాముడు కృప చూపించాడా అంటే మీ కార్యం చేయడం కోసం కాదు, లోక కార్యమో ధర్మ కార్యమో చేయడం కోసం మీ తత్పరులు. అలాంటిది ఆ నక్షత్రం మీద ఆమె కూర్చొని అందరూ కూడా వశిష్ఠ, వామదేవ, జాబాలి, పుత్రుడు సుమంత్రుడు, దశరథ మహారాజు అందరూ వచ్చారు. లోక సంఖ్య ఎంత వచ్చిందంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి రామనామ జపాన్ని చేస్తున్నారు. ఆ నక్షత్రంలో శ్రీరామచంద్రుల వారు పుట్టాలి కాబట్టి ఇంకా ఆమె కళ్ళు మూసుకొని బాగా చూడండి, కళ్ళు అందుకనే గర్భంలో ఉన్నటువంటి విషయం బయటకు రావాల్సి ఎలా వస్తుంది, ఎలా వస్తుంటే యోని ద్వారా రాదు కాబట్టి అలా కూర్చుంటే ఇలా వచ్చి కూర్చుంటారు రాముడు. అంతే జన్మ. దీన్ని జన్మ అనడం కంటే ప్రకటితం అవ్వడం అనాలి. రాముడు ప్రకటితం అయ్యాడు అని చెప్పుకోవాలి. అలా కూర్చుంటే వసంత ఋతువులో చైత్ర మాసంలో నవమి రోజు అక్కడ పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు సూర్యుడు, శుక్రుడు, శని, గురువు, తర్వాత అంగారకుడు అన్ని గ్రహాలు ఏక సమయంలో ఉన్నప్పుడు ఆ యొక్క కర్కాటక నగరంలో శ్రీరామచంద్రుల వారు జన్మొచ్చారు. అంటే శ్రీరామచంద్ర వారు ప్రకటితమ వారు ఎలా కౌసల్య యొక్క గొడ మీద కూర్చున్నాడు రామచంద్ర వారు. కాబట్టి అలాంటి రామచంద్రుడు చూడడానికి ఎంతమంది తక్కువైతున్నారో ఆ యొక్క విషయాన్ని చూసి ప్రకటితంగా ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని, ఆ యొక్క మూర్తిని, ఆ యొక్క శిశువుని చూసి అందరూ కూడా సంతోషించి ఇతడే రాములని గొప్పగా హర్షించారు. బోలో రాజా రామచంద్ర భగవానికి, బోలో రాజా రామచంద్ర భగవానికి, బోలో రాజా రామచంద్ర భగవానికి. చూడండి, మంచి మాసము, మంచి ఋతువు, మంచి నక్షత్రము, పునర్వసు నక్షత్రము. తర్వాత పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నము, సూర్యుడు, శని, గురువు, కుజుడు, పంచరత్న గ్రహాలు ఒకే కూడ మీద వచ్చి అందరూ కూడా మంచి శుద్ధ స్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క రామచంద్ర వారు పుడితే ఎంతో మంది హర్షిస్తున్నారు. ఎంతమంది అయితే తమ తమ సారమంతిని తీసుకొచ్చారో అంతమంది తమ తమ సారముని వాయించుకుంటూ రాజారాం 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 అంటున్నారు. ఎన్నిసార్లు రాముడిని పిలిస్తే రాముడు వస్తాడో అన్నిసార్లు రాముడు పిలుస్తాడు. ఎన్నిసార్లు పిలిస్తే రాముడు వస్తాడని చెప్పవచ్చా? ఇన్నిసార్లు రాముడు వస్తాడా? ఇన్నిసార్లు పిలిస్తే రామనామం పూర్తవుతుందా? కాదు. ఎన్నోసార్లు పుట్టినప్పటి నుంచి శ్వాస ఉన్నప్పుడు శ్వాస పోయేంత వరకు రామనామం ఉండాలి. నువ్వు గర్భంలో ఉన్నప్పుడు మీ అమ్మ రామ అంటుంది, బయటకు వచ్చినప్పుడు నువ్వు అనాలి, నువ్వు పోయేటప్పుడు నీ వాళ్ళు అంటారు, నువ్వు పోయినప్పుడు కూడా నీ వాళ్ళు అంటారు. ఒకసారి శవాన్ని తీసుకుపోతే ఎవరంటారు? పక్క వాళ్ళు, ముందు వాళ్ళు రామరామ అంటారా లేదా? అంటే
అంటే రామనామము నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు కాటికి పోయేంత వరకు నీ హృదయంలో, నీలో, నీ దగ్గర, నీ ఆత్మలో, నీ యొక్క మనసులో రాముడు ఉండాల్సిందే. అక్కడే రామచంద్ర ప్రభు. అలాంటి రామచంద్ర ప్రభు ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో పుట్టాడు కాబట్టి లోక కళ్యాణ హేతార్థమై అందరూ కూడా సన్నాహాలు చేసుకుంటారు. భుజో రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి. సమర్థుల వారి మఠం గుర్తుపెట్టుకోండి, ఇది సమర్థుల వారి మఠం. సమర్థ రామదాస స్వామి. ఒకసారి వినండి అమ్మా, దయచేసి వినండి ఒకసారి. సమర్థ రామదాస స్వాముల వారి మఠం. ఈ మఠం యొక్క విశేషత ఏంటంటే ఇక్కడ స్వతహాగా స్వాముల వారు ఈ మఠాన్ని ప్రతిష్టాపన చేసినప్పుడు ఇక్కడంతా కూడా అకాలం ఉంది. ఇక్కడంతా కూడా ఏం చేసినా లాభం జరగకుండా ఉండేది. చూడండి, మన నిజామాబాద్ వాస్తవ్యం ఎంత గొప్ప వాళ్ళు ఒకసారి మనం చూసుకోండి. ఒకసారి మనకు మఠం ఇక్కడ ఉంది, స్వాముల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ సస్యశ్యామలంగా లేదు కాబట్టి, పంటలు పండట్లేదు కాబట్టి, రాజకీయ విధ్వంసం ఎక్కువగా ఉంది కాబట్టి, మనమందరం ధైర్యంగా శుభ్రంగా ఉండాలి కాబట్టి మనందరికీ మనసుల ఉద్దేశంతో ఆ యొక్క సమర్థ బాబు ఈ మఠాన్ని ప్రతిష్టాపన చేసి మనకు ధైర్యం శక్తి ఉండడం కోసం ఇక్కడ దగ్గరగా ఉన్న సారంగపురంలో హనుమాన్ మఠాన్ని సమర్పించారు. అక్కడ సారంగపురంలో హనుమంతుడు ఉంటాడు. అలాంటి హనుమంతుడు ఇలాంటి రాముడు ప్రతిష్టాపన చేసిన శ్రీ సమర్థుల వారి యొక్క జన్మ కూడా గుర్తుపెట్టుకోండి. శ్రీ స్వామి సమర్థుల వారి యొక్క జన్మ కూడా ఈ రోజే కాబట్టి గుర్తుపెట్టు. ఒక్కసారి ఆ సమర్థుల కోసం జై జయకారాలు కొట్టండి, చప్పట్లు కొట్టండి. సమర్థుల వారు కూడా ఈ రోజే పుట్టారు. సమర్థుల వారు కూడా ఈ రోజు పుట్టడం, సమర్థులు పుట్టిన రోజే రాముడు పుట్టడం. రాముడికి సమర్థుల గురించి గొప్పగా ప్రేమ ఉండడం, ఆ ప్రేమను మనందరికీ పంచిపెట్టడం, మనం అందరం కూడా రామనామ జపంలో ఉండిపోతే, ఆ రామనామంలో నిండిపోతే మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని పాటిస్తూ ఉంటాం కాబట్టి లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి అలాంటి లోక కళ్యాణ కారుడైన రామచంద్ర వారు పుట్టిన సమయంలోనే ఆ సమర్థుల వారు పుట్టి ఇక్కడ కాదు ఇలాంటి 14 పీఠాలు ప్రతిష్టాపన చేసి అందరిలో కూడా రాముడు ఉండాలి, రాముడు ఉండాలి, రాముడు ఉండాలి అని అందరికీ ఆయన చేసి ఆ యొక్క దాన కర్మ కార్యాన్ని మన గుణాన్ని పెంచుకుంటూ వచ్చారు. కాబట్టి సమర్థుల వారు కాబట్టి మనకు ఆయన కూడా గురుతులే, పూజలే. కాబట్టి ఆ సమర్థ రామదాస్ భగవానికి, రాజా రామచంద్ర భగవానికి గట్టిగా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం, రఘుపతి రాఘవ రాజారాం, రఘుపతి రాఘవ రాజారాం. శ్రీరామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్ కి. అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ. అరే రామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్ కి. అరే రామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్ కి. అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, అరే శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. అరే రామ లక్ష్మణ జానకి, శ్రీరామ భక్తులందరికీ కూడా సమర్థ రామదాస్ స్వామి వారి యొక్క కరకమలం చేత 400 సంవత్సరాల క్రితం ఆ సజ్జన్ల నుంచి స్వామివారు వస్తూ ఆ యొక్క మూలరాముని స్థాపన చేసిండు. ఆ విధంగానే మన యొక్క సారంగపురం హనుమాన్, అక్కడ ఉన్నటువంటి హనుమంతుని కూడా
ఆ సమర్థ రామదాస్ స్వామి స్థాపన చేసిండు. ఎక్కడైనా కూడా మన దగ్గర రాముడు బాలరాముడు. पाँच मिनट है, अजून 5 मिनट है. అందుకే అందరూ ఒకసారి భజన చేద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, చప్పట్లు కొట్టాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ 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 జయ జయ రామ్, అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి, అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, అరే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్
రామచంద్రుడికి మహారాజు స్నానం కోసం పోయారు. స్నానం ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాన్ సభూమిం విశ్వతవృత్త అర్ధనిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. స్వామివారికి పన్నీరు స్నానం చేయిస్తున్నాడు. యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అరోషాయ పురుషః ఆదోస్య భగవద్గుణాని శ్రీమాదస్యామృతం దివి త్రినాదో గౌరై పురుషః ఆదోస్య భగవద్గుణః తదో విశ్వజగన్నామ స్వామివారికి స్నానం జరుగుతున్నది. పాల పెరుగు పంచామృత స్నానము. పురుషేణ హవిషా